హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్యూయల్ ట్యూటర్స్ తెలుగు. సో, ఈ వీడియోలో మనం మీరు thumbnail‌లో చూసినట్టు 750 ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో, జనవరి 20కి మీకు తెలుసు ఇంకొక 6 డేస్ మాత్రమే టైం ఉంది. సో, ఈరోజు డేట్ వచ్చేసి 15థ్ జనవరి. సో, నాకు తెలిసి అరౌండ్ ఒక 1 వీక్ టైం మాత్రమే ఉంది. సో, ఈ 1 వీక్‌లో మీరు ఒక కొత్త టాపిక్‌ని నేర్చుకోవడం అలాంటియన్నీ పక్కన పెట్టి, సో, క్వెషన్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఆ క్వెషన్స్‌లో మీరు రాండమ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయడం కంటే వీడియోలో చెప్పే 750 క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే, సో, మీ పర్సెంటేజ్ అనేది చాలా బూస్ట్ అయితది. సో, ఆ 750 క్వెషన్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి? అవన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుస్తాయి. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్‌గా క్లియర్ ఒక ఐడియా వస్తది. ఓకే. సో, ఇంక లేట్ చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. సో, ఇక్కడ మీరు స్క్రీన్‌లో సైడ్‌కి చూడొచ్చు. సో, నేను ఇక్కడ స్క్రీన్‌లో సైడ్‌లో మొబైల్‌లో చూపిస్తాను. సో, దాని విధంగా మీరు ఫాలో అవ్వండి. సో, ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్‌లో మీరు ఎగ్జామ్ గోల్ అనే యాప్‌ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత సో, ఇక్కడ ఈ యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత సో, ఈ విధంగా మీకు యాప్ అనేది ఉంటుందనమాట. సో, ఇక్కడ మీరు ఓపెన్ మీద క్లిక్ చేసినట్టయితే సో, మీకు ఈ విధమైన ఇంటర్‌ఫేస్ అనేది వస్తుంది. సో, వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆర్ క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది. సో, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. సో, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ న్యూ యూజర్ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది. సో, ఇక్కడ క్లిక్ చేసి మీ ఫస్ట్ నేమ్ ఇచ్చేసి, మీ లాస్ట్ నేమ్ ఇచ్చేసి, ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడీ ఇచ్చి, సో, ఇక్కడ మీరు పాస్వర్డ్ పెట్టుకోవాలి. సో, ఈ పాస్వర్డ్ అనేది మీ ఈమెయిల్ ఐడీ పాస్వర్డ్ కాదు. మీరు రాండమ్‌గా ఏదన్నా మీకిష్టం ఉన్న ఒక పాస్వర్డ్‌ని పెట్టుకొని, ఆ పాస్వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ లాగిన్ చేయాలనుకుంటే మీరు ఈమెయిల్ ఐడీ ఆ పాస్వర్డ్ కొడితే మాత్రమే మీరు లాగిన్ అవుతారు. సో, నాకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది కాబట్టి సో, నా అకౌంట్‌ని నేను లాగిన్ చేస్తాను. గూగుల్ అకౌంట్‌తోని సో, నేను కంటిన్యూ క్లిక్ చేసి, సో, నేను ఈ అకౌంట్‌ని లాగిన్ చేసుకున్నాను. సో, ఇక్కడ లాగిన్ చేసిన తర్వాత మీరిక్కడ మీదికి స్క్రోల్ చేస్తే, సో, ఇక్కడ మీరు ఎగ్జామ్‌ని జేఈఈ మెయిన్స్ అని సెలెక్ట్ చేసుకోండి. మెయిన్స్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సో, ఇక్కడ మీరు చూడొచ్చు టెస్ట్ సిరీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది న్యూ అని. సో, ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత, సో, మీకు ఈ విధమైన ఒక పోస్టర్ కనబడుతుంది. సో, ఇక్కడ చూడండి ఇది రూ. 499 ప్రైస్ మాత్రమే. కానీ ఒకవేళ మీరు ఈ వీడియోకి గనక 499 లైక్స్ టార్గెట్‌ని ఫినిష్ చేసినట్టయితే, సో, మీకు ఈ సీరీస్‌ని నేను పర్చేస్ చేసి, సో, ఇది సీరీస్‌లో ఉన్న 750 క్వెషన్స్‌ని స్క్రీన్‌షాట్ తీసి మన టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను అప్‌లోడ్ చేస్తాను. సో, మన టెలిగ్రామ్ ఛానెల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, ఈ వీడియో అయిపోయిన తర్వాత వెంటనే మీరు వెళ్లి మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ ఒక టెస్ట్ సీరీస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఈ టెస్ట్ సీరీస్‌లో మీరిక్కడ చూడొచ్చు 4 పాయింట్స్ అనేటివి ఉన్నాయి. సో, మోస్ట్ రిలవెంట్ క్వెషన్స్ ఫర్ జేఈఈ మెయిన్ 2026 అండ్ జేఈఈ మెయిన్ ప్రిడిక్టివ్ పర్సెంటైల్ అండ్ ర్యాంక్. సో, ఈ టెస్ట్ సీరీస్ మీరు అటెండ్ చేసిన తర్వాత జేఈఈ మెయిన్స్‌లో మీ యొక్క ఈ క్వెషన్స్ ఆన్సరింగ్ బట్టి మీ ఎంత ర్యాంక్ ఉంటుంది, ఎంత పర్సెంటైల్ ఉంటుందనేది క్లియర్‌గా మీకు తెలుస్తుంది. దాని తర్వాత ఒకవేళ మీ క్వెషన్స్‌కి ఆన్సర్ తెలియకపోతే సో, కింద అటెండ్ చేసిన తర్వాత మీకు ఎవ్రీ క్వెషన్‌కి డీటెయిల్డ్ ఆన్సర్ అనేది ఉంటుంది. సో, తర్వాత మీకు ఎట్ లాస్ట్ ఒక డీటెయిల్ అనాలిసిస్ అనేది మీకు మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడీకి ఒక పీడీఎఫ్ లాగా వస్తుంది. సో, దాంట్లో మీకు కంప్లీట్ అనాలిసిస్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కింద నోట్ అని ఇందులో ఉన్న 750 క్వెషన్స్ ఒక్కటి కూడా ప్రీవైక్యూ క్వెషన్స్ కాదు. సో, అన్నీ కంప్లీట్‌గా మనకి వీళ్ళు జేఈఈ మెయిన్స్ 2025 అండ్ 2024 ప్రకారంగా అనలైజ్ చేసి, సో, వీళ్ళు ఈ 750 క్వెషన్స్‌ని క్రియేట్ చేస్తారు. సో, మీరిక్కడ మళ్ళీ ఎక్స్‌ప్లోర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే, ఇక్కడ మీరు ఎగ్జామ్ గోల్ ఫుల్ సిలబస్ టెస్ట్ సీరీస్ 1 అని ఉంది. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఫస్ట్ అనేది ఫ్రీ. సో, ఇక్కడ మీరు క్లిక్ చేసి, సో, ఇక్కడ స్టార్ట్ టెస్ట్ అని క్లిక్ చేసినట్టయితే, సో, ఇక్కడ మీకు 300 మార్క్స్, 3 అవర్స్ టైమ్ అండ్ 75 క్వెషన్స్ అని వస్తుంది. అండ్ ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేయండి. సో, మీ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయితది. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు టైమ్ అనేది ఉంటుంది. 3 అవర్స్ టైమ్ అండ్ ఇక్కడ మీరు సెక్షన్ ఏ అండ్ ఇక్కడ మీరు 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మీరిప్పుడు ఫిజిక్స్ సెక్షన్ ఏలో ఉన్నారు. ఫిజిక్స్ సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ కెమిస్ట్రీ ఏ అండ్ సెక్షన్ బి కెమిస్ట్రీ, సెక్షన్ ఏ మ్యాథ్స్, సెక్షన్ బి మ్యాథమెటిక్స్. సో, ఇట్లా మీకు ఎంసీ క్వెషన్స్ అండ్ న్యూమెరికల్ క్వెషన్స్ ఉంటాయి. దాని తర్వాత ఇది మీకు జస్ట్ నంబరింగ్స్ కావాలి. సో, ఇక్కడ మీరు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆ క్వెషన్స్ అనేటివి కనబడతాయి. ఓకే. సో, నేను ఇప్పుడు రాండమ్‌గా ఇందులో ఒక క్వెషన్స్‌ని అటెంప్ట్ చేసి నేను సబ్మిట్ చేస్తాను.
ఓకే. సో, ఇప్పుడు నేను రాండమ్‌గా కొన్ని క్వెషన్స్ అనేటివి అటెంప్ట్ చేశాను. సో, నాకు ఆన్సర్స్ అనేది తెలీదు. సో, నేను జస్ట్ మీకు ఒక చూపించడానికి మాత్రమే రాండమ్‌గా కొన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేసి, సో, నేను వాటిని సబ్మిట్ చేస్తున్నాను. సరే ఇక్కడ మీకు అయిపోయిన తర్వాత సబ్మిట్ టెస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే అండ్ మళ్ళీ మీకు ఇట్లాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. సో, ఇక్కడ మీరు సబ్మిట్ టెస్ట్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత సో, ఇక్కడ చూడండి నా స్కోర్ అనేది 15 మార్క్స్ వచ్చింది ఔట్ ఆఫ్ 300కి. సో, నేను చేసిన దాంట్లో 5 కరెక్ట్, 5 ఇన్‌కరెక్ట్ ఉన్నాయి. సో, 65 క్వెషన్స్ నేను అటెంప్ట్ చేయలేదు. సో, ఇక్కడ ఎంత పర్సెంట్ అక్యురసీ ఉంది. 50% అక్యురసీ ఉంది. 10 ఔట్ ఆఫ్ 75 అటెంప్ట్ చేశాను. సో, నా నెగెటివ్ మార్క్స్ ఎన్ని? సో, 5 నెగెటివ్ మార్క్స్ ఔట్ ఆఫ్ 75 క్వెషన్స్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రిడిక్టెడ్ ఎగ్జామ్ పర్సెంటైల్. సో, 15 మార్క్స్‌కి నా పర్సెంటైల్ వచ్చేసి 18.556. ఓకే. సో, ఇంత పర్సెంటేజ్ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు ప్రిడిక్టెడ్ ర్యాంక్ రేంజ్ అని. సో, నాది 11,00,000 11,38,698 టు 12,64,082 మధ్యలో. అంటే ఓవరాల్‌గా నా ర్యాంక్ అనేది ఒక 12,00,000లో ఉంటుందన్నమాట. ఒకవేళ నాకు ఇంత పర్సెంటేజ్ వస్తే. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎగ్జామ్ గోల్ పర్సెంటేజ్. సో, ఎగ్జామ్ గోల్ పర్సెంటేజ్ అంటే సో, ఇది దేన్ని బట్టి క్రియేట్ అవుతుందంటే, ఇందులో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. సో, ఈ స్టూడెంట్ బట్టి మీకు ఎగ్జామ్ గోల్‌లో ఇంత పర్సెంటేజ్ వచ్చింది. ఓకే. సో, మీరిక్కడ తర్వాత ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, మోర్ అనే ఆప్షన్‌లో మీకు కంప్లీట్ అనాలిసిస్ అని ఉంటుంది. సో, మార్క్ అనాలిసిస్ సో, ఇలా మీకు సబ్జెక్ట్ అనాలిసిస్, క్వెషన్ టైప్ అనాలిసిస్, సో, ఇంకా సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సో, ఇట్లా సెక్షన్ ఏ, సెక్షన్ బి అనాలిసిస్ ఉంటుంది సబ్జెక్ట్స్‌కి. సో, ఇలా మీకు అన్ని ఉంటుంది. సో, దీని తర్వాత మీకు మీరు స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడీలో మీకు ఈ మాక్ టెస్ట్ యొక్క అనాలిసిస్ పీడీఎఫ్ వస్తుంది. సో, ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకొని దీన్ని మీరు ఇలా ఓపెన్ చేసినట్టయితే సో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో, మీకు కంప్లీట్ అనాలిసిస్ ఉంటుంది. సో, మీరు ఎంత స్కోర్ చేశారు? మీకు ఎంత అక్యురసీ వచ్చింది? ఎన్ని అటెంప్ట్ చేస్తున్నారు? ఎంత టైం తీసుకున్నారు? ఎన్ని కరెక్ట్ అయినాయి? ఎన్ని రాంగ్ అయినాయి? ఏ సెక్షన్‌లో ఎన్ని కరెక్ట్ అయినాయి? ఎన్ని మార్క్స్ వచ్చినాయి? సో, అన్నీ మీకు క్లియర్‌గా ఇలా పీడీఎఫ్‌లో ఒక రిపోర్ట్ లాగా మీకు సెండ్ చేస్తారు. సో, ఇప్పుడు మీరు ఫ్రీగా ఒకటి అటెంప్ట్ చేశారు. ఒకవేళ అది మీకు నచ్చినట్టయితే సో, ఇక్కడ మీరు చూడండి ఎగ్జామ్ గోల్స్ అండ్ సిలబస్ అని ఇలా ఇంకా 10 ఉంటాయి. సో, ఇంకా ఈ 10 మాక్ టెస్ట్‌ని మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తూ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. సో, గుర్తుపెట్టుకోండి ఈ వీడియో గనుక ఒక 499 లైక్స్ టార్గెట్ మీరు ఫినిష్ చేసినట్టయితే సో, పక్కాగా మీకు ఈ అన్ని క్వెషన్స్ మీరు ఒక్క రూపాయి కూడా పెట్టకుండా ఫ్రీగా నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో మీకు ఇవన్నీ నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో, దానికి మీరేం జేయాలి? సో, మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి మన వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయమని చెప్పండి. సో, ఇదే మీరు నాకు చేసే ఒక మంచి హెల్ప్. సో, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.